ఖమ్మం జిల్లాలో మాజీ అడిషనల్ డీసీపీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శ్రీరామ్ హిల్స్ లో నివాసం ఉంటున్న మాజీ పోలీస్ అధికారి ఇంట్లో ఐటీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మాజీ పోలీస్ అధికారి ఇంటి వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మేము వచ్చాము, ఫిజికల్ గా అక్కడ కంప్లైంట్ చేసాము, ఈసీ కంప్లైంట్ చేసాము, సివిజిల్ లో కంప్లైంట్ చేసాము. వాళ్ళు దే ఆర్ కమింగ్ అండ్ వి విల్ డిసైడ్. మీరు ఏం చేయాలి? మన శ్రీరామ్ హిల్స్ ప్రజల్ని యాక్టివ్ చేయాలి. మేము వచ్చాము, ఫిజికల్ గా అక్కడ కంప్లైంట్ చేసాము, ఈసీ కంప్లైంట్ చేసాము, సివిజిల్ లో కంప్లైంట్ చేసాము. వాళ్ళు దే ఆర్ కమింగ్ అండ్ వి విల్ డిసైడ్. మీరు ఏం చేయాలి? మన శ్రీరామ్ హిల్స్ ప్రజల్ని యాక్టివ్ చేయాలి. ఖమ్మం జిల్లాలో మాజీ అడిషనల్ డీసీపీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ పోలీసు అధికారి ఇంట్లో ఐటీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. రైట్ సుజాత, ఖమ్మం ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజిత్ కుమార్ ఓట్లను పంచేందుకైతే విశ్రాంత అదనపు డీజీపీ ఎవరైనా ఉన్నారో సుభాష్ చంద్రబోస్ నివాసాల్లో అయితే నగదు నిల్వలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు ఆయన నివాసాలు అయితే అధికారులు అయితే రాత్రి సోదాలు తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సందర్భంగా బోసు నివాసంలో ఏదైతే ఖమ్మం నగరంలోని శ్రీరామ్ హిల్స్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగదు నిల్వ చేశారని ఏదైతే ఆరోపిస్తున్నారో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి భారీగా చేరుకుని నినాదాలు చేశారు. ఈ విషయం తెలిసిన పెద్ద సంఖ్యలో అయితే అటు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు, నాయకులు, అటు కార్యకర్తలు కూడా తరలి వచ్చి పోటీగా నినాదాలు చేయడంతో అయితే ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే నియోజకవర్గ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే బోస్ నివాసానికి నగదు ఏదైతే చేర్చారంటూ సిబిసి ల్యాబ్ ద్వారా అయితే గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆయన నివాసానికి అయితే చేరుకున్నారు. విశ్రాంత పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో బోస్ ఇంట్లో మాత్రం అది అటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, జిల్లా ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి గౌతమ్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు అయితే ఐటీ అధికారులు అయితే సమాచారం అందించారు. ఇక్కడ ఏదైతే అక్కడికి చేరుకున్న ముగ్గురు ఐటీ అధికారులు బోస్ నివాసంలో అయితే తనిఖీలు చేపట్టారు. రాత్రి 11:30 వరకు ఏమీ దొరకలేదని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. అయితే ఎన్నికల అక్రమాలపై అయితే సిబిసి యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే అధికారులు ఏదైతే ఆలస్యంగా స్పందించారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపించారు. ఇటు డీజీపీ ఏదైతే డిసిసి అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్, అదేవిధంగా కార్పొరేటర్లు కమర్త పొరలి, ఇటు మిక్కిలినేని నరేంద్ర నాయకులు, సాధు రమేష్ రెడ్డి కూడా కాలనీలో బోస్ నివాసం వద్దనే చేరుకున్నారు. బోస్ నివాసంలో ఏదైతే నగదు తరలించేందుకు అవకాశం ఇస్తూ అధికారులు ఆలస్యంగా వచ్చారని చెప్పేసి అయితే వారు ఆరోపించారు. ఇక ఏదైతే బీఆర్ఎస్ నాయకులు నగదు పంపిణీపై అయితే ప్రతిష్ట నిఘా ఏర్పాటు చేయాలని అయితే వారు డిమాండ్ చేశారు. అయితే దీనికి ఆయన ఎమ్మటే బోస్ కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. నేను పదవీ విరమణ చేశాను, ప్రస్తుతం సాధారణ పౌరునిగా ఉన్నాను, నేను ఎవరికి మద్దతు తెలియజేసేందుకైనా రాజ్యాంగ సర్వహక్కులు నాకు కల్పించింది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ నాయకులు, అరాచకవాదులు సుమారు 150 మంది నా ఇంటిపైకి వచ్చారు, ఇంట్లో దాదాపు 1 కోటి ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. నా ఇంటిపై వచ్చే హక్కు అధికారులకు ఉంది, వాళ్ళు ఎవరు రావడానికి నా ఇంట్లో ఏమి జరగకపోతే నా పరువు భంగం కలుగుతుంది, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తుమ్మల రాజు దీనికి కారకుడు అని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పేసి, నాకు మంత్రి అజయ్ కుమార్ కుటుంబంతో సంబంధం ఉందని చెప్పేసి, అందుకే పదవీ విరమణ చేసిన నాటి నుంచి నా వ్యక్తిత్వాన్ని గాయపరిచేందుకు యత్నిస్తున్నారని చెప్పేసి అయితే బోస్ చెప్తున్నారు. దీనిపై ఏసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ చేరుకున్న పోలీసులు అందరూ కూడా ఇరు వర్గాలను నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. Go,
We have right to complaint EC అన్న. మేము వచ్చాము ఫిజికల్ గా అక్కడ కంప్లైంట్ చేసాము, ఈసీ కంప్లైంట్ చేసాము, సివిజిల్ లో కంప్లైంట్ చేసాము. వాళ్ళు దే ఆర్ కమింగ్ అండ్ వి విల్ డిసైడ్ వన్స్ దే రీచ్. మీరు ఏం చేయాలి, మన శ్రీరామ్ మిల్స్ ప్రజల్ని యాక్టివ్ చేయాలి. సాధు రాజు